కోర్సు ఇప్పుడు ఏదైతే ఉమ్, వర్క్ షాప్ పూర్తయిన తర్వాత ఉమ్. నేను గీతా కృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను అని అంటే వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. డెఫినెట్గా దొరుకుతాయి. మీకు ఎంట్రీ ఉంటుంది. నువ్వు మైత్రి మూవీస్ కానీ దిల్ రాజు కానీ వెళ్ళి లోపల కూర్చొని సబ్జెక్ట్ చెప్పమంటాడు. వాళ్ళ పరిస్థితి బాగోకపోతే లోపల కూర్చొని సబ్జెక్ట్ రాసుకోమంటాడు దిల్ రాజు. అచ్చా ఇప్పుడు ఎలాగ సినిమా తీయలేడు కాబట్టి. ఆ? అటువంటివి ఉంటే నేను చెప్పలేను, కానీ సినిమాలు తీసి తింజిలో ఉన్నప్పుడు ఒకడు మంచి పాయింట్ చెప్పాడంటే ఎందుకు దిల్రాజ్ ఎందుకు తీయలేడు ఇప్పుడు? కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కొంత గ్యాప్ ఉంటుంది. రైట్. ఎవడైనా కూడా దిల్ రాజు ఏంటి, రామానాయుడు ఏంటి, రామానాయుడు లాస్ట్లో సినిమా వద్దనేవాడు సురేష్. అయినా కూడా సరదాగా వాళ్ళ గోకడం కోసం సినిమా తీసేవాడు, ఆయనకి సరదాగా బట్టి. మరి అందులోనే పుట్టాడు ఆయన. అంచేత ఎప్పుడు ఏదో విధంగా గిన్నీస్ బుక్ అనేది చెప్పాడు. గిన్నీ లేదు, గడుగుడ్డు లేదు, ఏమి లేదు, ఊరికి ఏదో సినిమా తీయాలి, ఆ వాతావరణం కావాలి. రూపాయి మీద ఉన్న అన్ని భాషల్లో సినిమాలు తీసేవాడు. ఏదో చెప్పాలి కదా. నేను చెప్తాను, ఇటువంటి చెప్పమంటే 100 చెప్తాను నేను. ప్రజలకి బాగా ఉపయోగపడాలని. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ బ్యాడ్ అయిపోదు. నేను నిజంగా చెప్తున్నాను యాక్చువల్గా. లేదా 3 లక్షలు తీసుకుంటే 6,000 ఎందుకు చెప్తాం? కాబట్టి ఒక్క క్లాస్ ఇది. ఈ ఒక్క క్లాస్ లో మోటివేట్ చేయగలిగారా లేదా అని అడిగారు మీరు. డెఫినెట్ గా మోటివేట్ చేయగలను. ఇప్పుడు కథలా చెప్తా వస్తే చాలదండి, డైరెక్ట్ చేయడం రావద్దు. డైరెక్ట్ చేయాలంటే కనీసం ₹1,00,000 కోర్స్ అని చేయాలనుకోండి. కథ ఎలా చెప్పాలి అనేది నేను చెప్పాను అనుకోండి. ఆ కథ పాయింట్ చెప్పగానే మైత్రి మూవీస్ బాగా నచ్చింది మాకు. కాకపోతే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీడి హ్యాండిల్ చేయగలడా, డైరెక్ట్ చేయగలడా అని ఆలోచిస్తారు. మరి కథకి డబ్బులు ఇస్తారు కదా. రైట్, అంతే కదా. ఆ కథ ఎవడ దొబ్బేసాడు, ఆవిడ మారుతి అన్నవాడు. అది ఏకేసామి ఒకసారి కథ చెప్పడానికి అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్తే వీడి కథ దొబ్బేసి ఇతను వెంకటేష్ కలిసి వాడిని మిల్లుగా సైడ్ చేసేసారట. వాడు అప్పటికి రైటర్స్ అసోసియేషన్లో చేసుకోవాలని తెలియదు అడిగి. మేము అందరూ సపోర్ట్ చేసాం. ఆ సబ్జెక్ట్ వదిలేసాడు. తప్పు కదా, చాలా తప్పు కదా. ఎప్పటి నుంచో ఇచ్చేసుకుని అతను అంత కళ్ళగానే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మంచి కథగా నేర్చుకుని వాళ్ళందరికీ మెప్పించి వాడిని కట్ చేయడం అయితే ఇక్కడ వచ్చిన గొడవ. కరెక్ట్. అందుకనే వాళ్ళకి డిజాస్టర్లు వస్తూ ఉంటాయి. ఇటువంటి డిజాస్టర్లు ఎటువంటివి వస్తారు మీరు ఆలోచించుకోండి. అంచేత కర్మ వదలదు ఎవరినైనా. ఈ కోర్సులో నేర్చుకున్న వాళ్ళు ఆర్ దే ఎలిజిబుల్ టు గో టు వెరీ బిగ్ ప్రొడ్యూసర్స్ అనేది మీ క్వశ్చన్. 100%. నేను గీతా కృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి, కాకపోతే సర్టిఫికెట్ లో ఏమి నేర్చుకున్నా ఉంటుంది. అంతే కదా. 1 డే వర్క్ షాప్ ఉంటుంది. మరి మీరు కామన్ సెన్స్ ఉంటే 1 డే వర్క్ షాప్ లో ఎంత నేర్చుకుంటాడు అనేది ప్రొడ్యూసర్ గా మీకు తెలియాలి. అది తెలియకపోతే నువ్వు ప్రొడ్యూసరే కాదు కదా. దాన్ని బట్టి అతను చూస్తాడు. కథలు చెప్పగలనండి, అట్లీస్ట్ ధైర్యం వస్తుంది కదా. రాణిస్తారు మిమ్మల్ని. నేర్చుకుంటా అనేటప్పుడు వాళ్ళు రాణిస్తారు. నేను వాళ్ళందరితోటి మహాడుతూ మాట్లాడాను. పుష్ప 2 అప్పుడు ఎవరితో మాట్లాడతాను నేను. లైన్లోకి వస్తే ఒకలా ఉంటుంది, లైన్లో రాకపోతే ఏకేస్తాను పట్టుకుని. అంతే. ఎందుకంటే నువ్వు చెప్పేది జనాలకు అర్థం అవ్వాలి, జనాలకు ఉపయోగపడాలి. నేను చెప్పినా, నువ్వు చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా, చంద్రబాబు చెప్పినాను. అంతేగాని మీరు అక్కడ అబద్ధాలు ఆడి ఓట్ల కోసం చెప్తే ఎవడ వినే రోజులు పోయినాయి. కరెక్ట్. యూ మస్ట్ కన్విన్స్ ద ఆడియన్స్. కరెక్ట్. ఆ విధంగా నా దగ్గర నేర్చుకుంటే 200% యూ కెన్ గో. ఓకే. గట్స్ వస్తాయి. అతి పెద్ద వెపన్ ఏంటి? గట్సే కదా. గట్స్ వస్తే గట్స్ లేకుండా ఎవడు లేడండి. అది మనం నేర్పక్కలేదు. వాళ్ళందరూ వాళ్ళకే ఇప్పుడు అందరూ డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా. నేను ఇంటర్వ్యూలో ఫ్రాంక్ గా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇండస్ట్రీలో అందరూ ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు. ఓకే. దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ గట్స్. సూపర్. యూ నీడ్ టు హ్యావ్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలి అంతే. ఓకే. డిఫరెంట్ గా వస్తుంది. నేను సరదాగా చెప్పట్లేదు. 6,500 3,500 కొట్టుపోయి దానికి నేను అడుగుతాను. అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా దే విల్ బి ఇన్స్పైర్డ్, దే విల్ బి మోటివేటెడ్. కరెక్ట్ వర్డ్స్ ఏంటంటే స్ఫూర్తినిస్తుంది. రైట్. వాళ్ళకి ఏజ్ గ్రూప్ ఉంటుందా సార్ ఇట్లాంటి వాళ్ళు? ఈ వయసు చాలా మంది అడుగుతూ ఉంటారు. నాసా నుంచి ఒక కన్నడ అతను ఫోన్ చేసిండు. నాసా ఐఎమ్ 60 అని. సో వాట్ అన్నాను, 60 years ఉందా, నేను మీరు యాక్టరా డైరెక్టరా అని అడిగాను. ఏమవ్వాలని? యాక్టర్ అవ్వాలనుకున్నా అన్నాడు. మరి 60 years ఉండే, నేను 60 years ఉండే పెడదాం అనుకుంటాను. నేను మంచి డైరెక్టర్ కాబట్టి 40 గుమ్మడి గారిలాగా 40 వయసులో 60 ఇవ్వలేను కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అదే కదా, వీళ్ళందరికంటే చదివాడు, వాళ్ళ ఫాదర్ గా చేస్తూ ఉంటాడు. అంతగాడు మంచి ముక్కు, అక్కడక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు కాబట్టి తిడతా ఉంటాను నేను అప్పుడప్పుడు. అదర్వైజ్ ఈజ్ గ్రేట్ యాక్టర్. ఇంకోటి ఇండిసిప్లిన్ కూడా ఒకటి సమస్య కదా ప్రకాష్ రాజ్ గారితో. ఆ డేట్లు రాకపోవడం అయ్యే రకరకాల ఉంటే అయ్యాడు. ఇప్పుడు రాజశేఖర్ ఉన్నాడు, అడిగి ఏదో స్టమక్ ప్రాబ్లం ఉండేది, షూటింగ్ వచ్చేవాడు కాదు. హీరో రాజశేఖర్ అక్కడే బ్యాడ్ అయ్యాడు. రవిరాజ అందరూ కూడా బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆ రోజుల్లో. అంతే అలా కట్ అయిపోయాడు. స్వయంకృత అపరాధం
పదం తప్పితే రాజశేఖర్ ఇస్ వెరీ గుడ్ యాక్టర్. గ్రేట్ యాక్టర్. అవును. అవును. ఇలా తిప్పాడంటే మగవాళ్ళ కనబడతాడు, అవును. మిగతా వాళ్ళకి అది లేదు. అవును. మామూలుగా మాట్లాడమంటే తింకరగా మాట్లాడతాడు తప్పితే ఈజ్ ఎ గుడ్ యాక్టర్. సూపర్. స్వతహాగా నాకు బాగా ఫ్రెండ్, స్వతహాగా పాటు చేసుకున్నాడు. ఉమ్. షూటింగ్ రాకపోతే బొక్క అయిపోతాడు ప్రొడ్యూసర్. అంతేగా. బేటాలు పోతే ఎంత అనుకుంటారు బేటా? ఇప్పుడు ఈ రోజుల్లో 1,00,000-2,00,000 అవుతుంది. అవును. ఆ రోజుల్లో కాదు. బేటాలు పోతే మరి అవును. 1 కాల్ షీట్, డబుల్ కట్ షీట్, ఇటు మన వాళ్ళు నిక్కి నిలిచి బాత్రూమ్ అంతా తిరిగి 2 గంటలకు వచ్చాడు అనుకోండి, ఆ 2 గంటలకు మన వాళ్ళు భోజనం చేసేసి ఆవలిస్తూ ఉంటారు. అవును. ఇంకేం తీస్తారు? అలా దెబ్బ అయిపోయాడు. అంచేత ఎవరో చేశారు, ఆ చిరంజీవి ఫ్యాన్స్ అని కొట్టేశారు, ఏం కరెక్ట్ కదా. నీకు మార్కెట్ ఉంటే ఎవడెన్ని తిట్టినా కూడా నీ దగ్గరికి వస్తారు. దట్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నువ్వు ఎన్ని చెప్పు, వాడికి మార్కెట్ ఉందో అక్కడికి వెళ్తారు. మీకు అర్థమైనప్పుడు అర్థమైంది సార్. అవును. అది ఇక్కడ ఎవడి మాట ఎవడు ఎండో, రైట్. అందరూ ఎవడికాడికి తెలుసు వీటిని పెట్టుకుంటే మనకి బిజినెస్ అవుద్దని. కాబట్టి నీలోనే డిసిప్లిన్ లేకపోతే ఎలాగ వస్తారు? ఎట్లా వస్తారు? ఇది అందరూ చెడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇదే స్వయంకృతాపరాధమే. ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఎనీబడి. క్రమశిక్షణ కెమెరామెన్ ఉంటాడు, లేకపోవడం. 10 కోటి వస్తాడు, నాకు మరి 1 కోటి రూపాయలు ఇస్తారు మీ కదా అని మీ క్రమశిక్షణకు కూడా మంచి పేరుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీ క్రమశిక్షణ కూడా నేర్పిస్తారా? తుక్కు రేపేస్తాను బట్టి ఆ? అక్కడ నా దగ్గర ఉంటారు, జనాలు కూడా ఉంటారు. ఆ. ఎవడు చేయలేడు. అచ్చా. కోటేశ్వర కదా ఎప్పుడెప్పుడు చచ్చిపెట్టమన్నాడు యాక్టర్, మంచి నటుడు. కోట శ్రీనివాసరావు ఆ. కోకిలప్పుడే వేసేద్దాం మేము. ఆ. తర్వాత క్షమాపణ అడిగాడు. అచ్చా. క్షమాపణ కాదు, నాకు కావాల్సింది డిసిప్లిన్ కావాలి. యువర్ గ్రేట్ యాక్టర్. అప్పుడు అతని రెమ్యునరేషన్ 17,000 ఉమ్. అంతే. మరి బాగా ఎదిగాడు, నోటి దూల. కృష్ణారెడ్డికి ఈవి సత్యనారాయణకి పోటీగా ఉన్నప్పుడు ఎవడో ఒకడు ఉగాది అని పెట్టాడు టైటిల్. ఆ. ఈవి సత్యనారాయణ కూర్చొని ఉగాది అని టైటిల్ సమాధిలాగా ఉంది అన్నాడు. నోటి దూల కాదు అది. మీకు అర్థమైనప్పుడు కుసంస్కారాడు, బా. ఆ. సంస్కారం లేని సంస్కారహీనుడు అతను. ఆ. ఒక పక్కన కర్మ చూపిస్తానే ఉంది. ఉమ్. కర్మ చూపించింది కదా చాలా విధాలుగాను. నేను మొన్న చెప్పాను చచ్చిపోయినప్పుడు, చాలా మంచి నటుడు, సరే ఇతర హీరోనే చెప్పాను. అయ్యో. మంచి నటనకనే నీ యొక్క స్వభావానికి నేను ఇళయరాజాని అన్నాను, కుసంస్కారాన్ని. ఇళయరాజా గారిలో మరి చాలా చూసి ఉంటారు మీరు, ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం అన్నాను. గొప్ప, నేను ఆయన అంటే ఐ లవ్ హిమ్. ఈ రోజుకి కూడా బిహేవియర్ తెలీదు. అవునా? నాకంటే ఆయనలో బాలసుబ్రహ్మణ్యం గారిని పాటల విషయంలో ఏదో గొడవ పడ్డం తప్ప. తర్వాత అది చెప్పాను నేను ఇళయరాజాని అన్నప్పుడు నన్ను తిట్టారు కింద. తిట్టి కాకున్నాను, ఇళయరాజా పెద్ద అభిమానులాగా. నేను 30 సంవత్సరాలు ట్రావెల్ చేశాను ఆయనతో. నా ప్రతి సినిమా ఇళయరాజే. ఐ లవ్ హిమ్. నేను పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సినిమాలు కూడా ఇళయరాజే. సాగర సంగమం, స్వాతి ముత్యం, సంకీర్తన, కోకిల, కిచురాళ్ళు, అన్నీ అయినాయి. అర్థమైంది మీకు? అయినా నన్ను లైక్ చేస్తాడు, నేను ఆయన లైక్ చేస్తాను. అతని యొక్క స్వభావం మంచిది కాదు చెప్పాను. నువ్వు పెద్ద తెలివైన వాడు మాత్రం చాలా మంచివాడు వాళ్ళని రూల్ లేదు. ఈ రోజు గాంధీ గారినే క్రిటిక్ చేస్తున్నారు. ఆ పక్కన ఒక అమ్మాయిని, ఈ పక్కన ఒక అమ్మాయిని పడుకోబెట్టుకోవడం కరెక్టా అని అన్నారు. ఆ విధంగా చెప్పాను. ఆ విధంగా మ్యూజిషియన్స్ లో చాలా పాలిటిక్స్ ఉంటాయని చెప్పాను. అదే ఆయన మీద ప్రేమ లేక కాదు, ప్రేమ ఉంటే సుఖం ఉంది, నీ యొక్క లుక్ బాగోదు. నువ్వు మేము తనకు ఒక ఎగ్జామ్ చెప్పాను, మీకు కూడా చెప్పేస్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు స్వరణ్ రెడ్డి అని, అడ్వర్టైజింగ్ ఆర్కే స్వామిలో పనిచేసేవాడు. ఇలా పెట్టేవాడు, ఇలా నాలాగే పెట్టేవాడు అనమాట. వాళ్ళ వైఫ్ బ్యాంక్ మేనేజర్. ఇళయరాజా అంటే ఎంత పిచ్చి అంటే తమిళనాడులోనూ అదే దేశంలో, ఐ వాంట్ టు సీ ఇళయరాజయ్య అన్నాడు. అప్పుడు నేను ఆల్రెడీ చాలా సినిమాలు తీసి చాలా కాలం తర్వాత టైం సినిమా చేస్తాను, ప్రభుదేవ అండ్ సిమ్రాన్ తోటి. తను ఓకే రేపు ఎల్లుండి నాకు సాంగ్ ఒకటి ఉంది రా అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని వచ్చాడు. ఇలా ఇన్నే చేసుకుని ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, రైటర్ అంట అతను. వచ్చిన తర్వాత ఒక మంచి సాంగ్ కూడా జరుగుతుంది, తమిళ నా టైం సినిమాలో. ఇళయరాజాకి లోపల తీసుకెళ్ళి, లోపల కన్సోలింగ్ రూమ్ ఉంటుంది, పెద్ద థియేటర్లో చేసే టైం అనమాట అది. అక్కడ తీసుకెళ్ళి, రాజా సార్ నా ఫ్రెండ్ మిమ్మల్ని చూడడానికి తగలాడు, చాలా రిక్వెస్ట్ చేశాడు నన్ను అన్నాడు అనమాట. దాంతో ఇటు సగం పడిపోవాలి. అయినా కూడా ఇళయరాజా అలాగా చూసి విష్ణుమూర్తి చూసినట్టు అలాగ అయిపోయాడు. అయిపోయి గోడకు నుంచుని ఉన్నాడు, ఎదుర ఆయన మిషన్లో చేస్తున్నాడు. నేను వెళ్ళి ఎదుర సోఫాలో కూర్చున్నాను. కానీ స్వరం రా అన్నాను అనమాట. భయపడిపోతున్నాడు, అక్కడే నుంచున్నాడు. నేను ఇలాగ అప్పుడు నేను సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉండేది, ఇప్పుడు కాల్చడం. బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చుకుంటా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈలోగా కాల్చాడు. అంటే ఇళయరాజా అని అడిగాడట, మంచి సాంగ్ అది, సుజాత ఎవరో పాడారు. రాజా సార్ ఇది ఎన్న రాగం అంటే, ఇది ఏం రాగం అది తెలిసి నేను ఎక్కడ ఎందుకుంటాను అన్నాడు. బయటకు వచ్చాడు.
బంట బూతులు తిట్టాడండి. ఆ. నాకున్న ఈ 20 సంవత్సరాలు ఆడి మీద పెంచుకుంటే అదంతా పోయింది అని చెప్పేసి ఏమన్నా అన్నాను అనకూడదు, ఏమనలేదు, ఏమి రాగం అని చెప్పి, నీకు ఎందుకురా ఏ రాగం అయితే ఆడి మామూలుగానే మెంటల్లో. నువ్వు ఎందుకు, నేనే అడగను. ఆ? నేను అడిగినా, నేను తిట్లు తిన్నా కూడా మళ్ళీ నన్ను అసలు పిలుస్తాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను. అవును. ఆయన లేకుండా సినిమా ఏనన్నాడనే రామోజీరావు గారు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ. వంశీ ప్రేమించి పెళ్ళాడు తర్వాత నా దగ్గరికి వచ్చారు. అచ్చా. దూరంగా అద్దంలో చూశాడు. అట్లా రామారావు గారు ఉండేవారు ఒకప్పుడు. అవును, అవును. ఆయన బాబు అని మెల్లిగా మాట్లాడతాడు అనమాట. అని తర్వాత మాకు ఒకటి చెయ్యేస్తావా అని అన్నాడు అనమాట. మీరు చేస్తే ఆయన మ్యూజిక్ చేయను అంటున్నాడండి అన్నాను నేను ఆ. డైరెక్ట్గా. నేను ఆయన ఇప్పుడు డైరెక్టే అచ్చా. అద్దంలో చూసి నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు ఏంటి అన్నాడు. ఏదో వచ్చాడు అన్నాడు. నువ్వు వాళ్ళతో కానీ సినిమా చేస్తే నేను మ్యూజిక్ చేయను అన్నట్టు. అచ్చా, రామోజీరావు గారికి మీరు సినిమా చేస్తే ఆయన చేయడంట. మ్యూజిక్ చేయడు నాకు ఆ. ఆ సినిమాకి. ఆ. ఎందుకంటే ప్రేమించి పెళ్ళిలో డబ్బుల దగ్గర ఏదో వచ్చింది. అచ్చా, అచ్చా. అప్పటికెంత 2 లక్షల లక్ష కదా. అదేలేండి, అవును. 40 సంవత్సరాల క్రితం చెప్తున్నాను యాక్చువల్గా. అవును. సో అంటే నేను అది డైరెక్ట్గా చెప్పేశాను. మీరు ఏమైనా తక్కువ ఏమైనా ఇచ్చి అదవసలు ఏమైనా వేసారేమో మరి ఆయన చేయను అన్నాడు. ఆయన లేకుండా సినిమా చేయను అన్నాను. ఆ. ఆయన లేకుండా చెయ్యవా అన్నాడు. చేయను అన్నాను. కారెక్కేసి పెట్టాను. అది చెప్పుంటాడు అక్కడ ఇళయరాజా. మేము అప్పుడు నిజంగా ఇళయరాజా కోకిల సినిమా హిట్ అయిన తర్వాత అక్కడ మన తెలుగు జర్నలిస్టులకు కాదు, ఫిట్టింగ్ పెడతా ఉంటారు అక్కడ అచ్చా. తమిళ్లో. ఎక్కడో ఒక చోట అన్నాడట, మంచి మ్యాగజైన్, కుముదం అని పెద్ద మ్యాగజైన్, ప్రపంచంలో ఉన్న తమిళన్స్ అని చదువుతారు. ఓకే. ఆ ఇంటర్వ్యూలో కోకిల పెద్ద హిట్ అయ్యాడు కదా, చాటలు చాలా బాగా పాటలు చేసేవాడు కదా, ఆ డైరెక్టర్ నీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయంటే నా పాటల గురించి ఆడింది అన్నాడు సినిమా అచ్చా. కోకిల. అది వెంటనే నా దగ్గరికి వచ్చాడు కారు వేసుకుని. మరి రాజా గారు మీ పాటలు, ఆయన పాటల వల్ల ఆడిందంటే, నువ్వు చేసిన దాని గురించి మరి ఎలా అంటాడు ఏంటంటే, మీరేమంటారు? నేను అదే అంటాను. నాకు ఆయన మాకు కావాలి కాబట్టి ఆయన పాటల వల్లే ఆడినాయి. మిగతా చాలా సినిమాలు తీసాను, అవి కూడా ఎందుకు ఆడలేదని అంతే. లాస్ట్లో కొసమరి పెట్టాను. అదేందా, ఆయన మాకు కావాలి కాబట్టి ఆయన వల్లే, ఆయన మాటే పోన్నాయి. మరి మీరు ఏమనరా అని గెలుతున్నాడు. ఏమన్నావు అని అన్నమాట. ఆ మ్యాగజైన్ వాడే. అచ్చా. నాకు తెలుసు అలా, నేను అక్కడే కదా చదువుకున్నాను, అక్కడే పెళ్లి చేసుకున్నాను, అక్కడే డైరెక్టర్ అయ్యాను కాబట్టి. ఈ తమిళ మనవాళ్ళు అలా కాదు, మనవాళ్ళు ఈ మధ్యన బయలుదేరారు. వచ్చేదాన్ని ఇంగ్లీష్లో మాట్లాడి ఆడెవడో ఒకడో ఇంకోటి ఎవడో ముసలాయన అన్నట్టు కదా, ఆడేదో ఎదిగాడికి ఆయనకి ఏది ఛానల్లో వ్యూవర్షిప్ గురించి ఏదో అడుగుతూ ఉంటాడు. అక్కడ కూర్చున్న యంగ్ నాగవంశీ అన్నాడు ఈటెక్కిపోతూ ఉంటాడు. మామూలుగానే పైరీస్తో బాధపడుతూ ఉంటారు, ఈ బొమ్మలు అంటూ పెట్టేస్తాడేమో చెప్పేసి. ఈలోగా వీళ్ళు అడిగే ప్రశ్నలు అర్థరహితంగా ఉంటూ ఉంటాయి. తర్వాత ఆడెవడో నువ్వు అని మాడుతూ ఉంటాడు హీరోయిన్లు అని, మీ అక్క అమ్మాయి అది. ఆడెవడో కూడా ఇందా చెప్పాను కదా, వచ్చేదాన్ని ఇంగ్లీష్లో మాడుతాడు. నువ్వేటరా నీ అక్క, నువ్వేటి నీకు బంధువు అది, కొత్తగా హీరోయిన్ వేస్తావు నువ్వు అనేస్తావా? ఒక సోషల్ ఎటికేట్ లేదు. అలాగే 2-3 ఉన్నారు. మరి రేపు మా సినిమా మీటింగ్లో చెప్తాను, 4 ప్రశ్నలు అడగంటే అంతకంటే ఎక్కువ అడిగి చెప్పను. తర్వాత సంస్కారయుతంగా అడిగారు అనుకో, అక్కడ బౌన్సర్స్ ఉన్నారు, లేకపోతే బయటగా చెప్పాను, అది చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఒక డిసిప్లిన్లో పెట్టాలి, అంతే కదా. మీరు అడిగే ప్రశ్న సంసారపక్షంగా ఉండాలి. నువ్వు అని అంటాడు, నువ్వు అంత పెద్ద సీన్ ఉందంటే నీకు, నువ్వేంటి మంది కూర్చున్న యాక్టర్స్నే, నాట్ కరెక్ట్. అది నేను పేర్లు చెప్పలేదు, ఎందుకంటే ఎందుకు ఏడుస్తారు చెప్పి పేరు చెప్పలేదు. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఈ బిహేవియర్ ఆయనకు ఉంటుంది. రైట్. ఇళయరాజా గారు నేనంటే చాలా ఇష్టం, ఆయనంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ కూడా. ఆయనకి 84 సంవత్సరాలు వచ్చినా కూడా నేను ఆయనతోటే ట్రావెల్ చేశాను, వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదు. కాకపోతే చాలా కాలం తర్వాత 2 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పానంటే, ఈ స్వరణ్ రెడ్డి చెప్పాడు కదా, ఇది ఎన్నరాహం అది ఇంకోటి చూసాను, ఇంకా చెప్పలేదు మీకు. అది ఈయన ఆయన షర్ట్ మీద, తెల్ల షర్ట్ మీద చీమ వెళ్తుంది, ఆడెవడ ఓవరాక్షన్ అనమాట అన్నాడమాట. ఎల్లనే నీకేంటి అన్నాడట. ఇప్పుడు ఎల్లనే నీకేంటి అన్నాడు, అదే జర్ర అనుకోండి ఏం చేస్తాడు. ఇదే ఇళయరాజా మొబైల్ వచ్చిన కొత్తలోను ఇది వైబ్రేషన్ ఉండేది కదా, వైబ్రేషన్ ఇలా జరుగుద్ది కదా, పారిపోయాట బయటికి, మీదకి వచ్చేస్తున్నామని. తర్వాత అక్కడ ఎవడో ఈటెల్లో వెళ్ళిపోతున్నాడు అని, అదే వాళ్ళకి వచ్చేస్తున్నాను. మరి ఇది చెప్తానే అది చెప్తాను అని చేత నేను ఎందుకు చెప్పానంటే, ఓవరాల్గా ఎడ్యుకేషన్ తక్కువ, మ్యూజిక్లో ఎక్కడో జీనియస్, అద్భుతం అది అని చేత అవన్నీ బేరీ చేసుకుని బిహేవ్ చేయాలి. తర్వాత ఎవడో ప్రశ్న వేసాడు మీలాగా, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్య గారు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కరుచుకుంటారు కదండి ఏంటని అడిగాడు అనమాట. నేను ఎప్పుడో చెప్తే నన్ను తిట్టారు చెప్తే, ఇప్పుడు మీరు ఏంటి ఎంత ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఇళయరాజా అని ఇప్పుడు కింద అంటారు.
నేను ఎప్పుడు చెప్పాను 2 సంవత్సరాల క్రితం చెప్పాను. అంచేత మీరు మీ విశ్లేషణ ఏంటన్నాను, ఇద్దరు మహానటులు అని చెప్పాను. ఓకే. ఈయన ఒక మహానటుడు, ఆయన ఒక మహానటుడు, ఇద్దరు కలిసి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. ఆయన అంటే అటు ఇచ్చేస్తా ఉంటాడు. అసలు లౌకికానికి లౌక్యులకి ప్రెసిడెంట్ ఆయన ఎవరో బాలు గారు. అచ్చా. అందరితోటి బాగా మాట్లాడతాడు. ఓకే. సో ఇళయరాజా ఇంకా ఈ మహాడు చేస్తూ ఉంటాడు. ఇతను ఆర్కెస్ట్రా పెట్టినప్పుడు 20 లక్షలు అడిగాడు అతను ప్రోగ్రామ్కి. బాలు గారు, నా పాటలను ఊరికనే పాడేస్తున్నావు కదా, ఈ మ్యూజిక్ రైట్స్ గురించి అమెరికాలో ఉన్న లాయర్లు చెప్పారు ఈయనకి. అక్కడ చెప్తారు ఆ మ్యూజిక్ మీద అప్పటి వరకు వీళ్ళకి పట్టులేదు. ఇప్పుడు అమ్మని కమ్మని దెబ్బ కూడా పర్మిషన్ లేకుండా కాపీ కొట్టేశారు. ఓకే. అలాగే చాలా పాటలు. ఆయన ఒక లైబ్రరీ. అంచేత అది ఇంకా కొంచెం మండుతుంది. యుఎస్లో అలా కాదు, బీటిల్స్, బోనీ ఎమ్ వీళ్ళందరూ కూడా ఈ రోజు కూడా డబ్బులు వస్తాయి వాటి మీద రైట్స్. ఇది ఎవరో చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇక్కడ ఒక పద్ధతి ఏంటంటే, ముందు లాయరు ఆ జడ్జి గారు నాకు ఇలాగ వస్తే బయటికి వెళ్ళమన్నాడు ఇళయరాజాని. తర్వాత ఈయన మరి బీజేపీ ఎంపీ అయ్యాడు కదా, బీజేపీలో చేరాడు కదా, ఎస్సీ కోటా పట్టుకుని. ప్రస్తుతం ఇళయరాజా ఉంటే మనకు ఓట్లు వేస్తారని మోడీ గారు ఈయనకి లోపల కూర్చోబెట్టారు. దాని తర్వాత కొంచెం మళ్ళీ అదే కోర్టులో ఈయనకి ఫర్గా వచ్చింది. మ్యూజిక్ రైట్స్ ఉంటాయి, ఆయనకే ఇవ్వాలి. అయినా కూడా కాపీ కూడా వేస్తున్నారు మనం. అదే డ్యూడు గీడు అని ఉంటాడు కదా పేషెంట్ లాగా, ఆ హీరో వాడు వరుసగా కొట్టేస్తాడు కాపీలు. అంటే ఆ పాట కాపీ కొట్టేశాడు. లవ్ టుడేలో ప్రేమేని అంటావని ఇక్కడ సాంగ్ ఉంటుంది కదా టైం తెలుగులో, అక్కడ కాదాలని నీదానా అని అప్పుడే మేల్కోవాలి కాలర్ ట్యూన్ పెట్టేశాడు. సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అదే వస్తుంది. అంటే ఆడికి ఇళయరాజా అంటే ఇష్టం. ఆ సినిమా చూసుంటాడు. వీడికి జడ్డి కూడా ఊడిపోయే టైంలో ఆ సినిమా చూసుంటాడు. ఆడికి ఎంత ఉంటాయి, 30 సంవత్సరాలు ఉంటాయి. ఇది వచ్చి 24 సంవత్సరాలు అయింది. టైం 30 కూడా లేవండి, 24 ఉంటాయి. 24 అప్పుడు తర్వాత పెరిగిన తర్వాత చేసి ఉంటాడు. అంతే. సో ఆ పాట పెట్టేశాడు, అది సూపర్ హిట్. తర్వాత డ్యూడ్ అనేది పెట్టాడు కదా, అది సూపర్ హిట్టే. డ్యూడ్ కూడా హిట్టే యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళ మీద ఆ సినిమా రిలీజ్ చేసింది మైత్రి వాళ్ళు అనుకుంటా. వీళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఏదో మార్కెట్ ఉంటే సినిమా తీయడం తప్పితే ఇది ఇళయరాజా సాంగ్ అంత క్రియేటివిటీ లేదు అక్కడ. వాళ్ళకు ఉన్న క్రియేటివిటీ ఏంటంటే మైత్రి వాళ్ళకి ఈ సినిమా తీస్తే బాగా తీయగలడా లేదా, అంతే, బాగానే ఉంది, నాతో పాటు మా ముగ్గురు పార్టీస్ కూడా బాగుంది అన్నారు అని తీస్తారు. కరెక్ట్గా వాళ్ళే కరెక్ట్ పొజిషన్. ఎక్కువ కల్పించేసుకుని ఎక్కువ ఎక్స్ట్రాలు చేసేసి నేను అనుకోవటం బట్టి దే ఆర్ డూయింగ్ వెల్. సో ఇది నిలబడింది కదా ఏమండి, మైత్రి నిలబడింది కదా మంచి. వాళ్ళు చాలా మందికి సమాధానం చెప్పుకుంటే ఇక్కడ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళిపోయారు, థియేటర్ అకామిడేషన్ కూడా వెళ్ళిపోయారు. సూపర్. దిల్ రాజు ఏమైతే చేసేవాడు, సురేష్ బాబు ఏమైతే చేసేవాడు, మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా తీసుకున్నారు. వెరీ గుడ్. వాళ్ళకి థియేటర్ సెటప్ ఉంది, బయింగ్ సెటప్ ఉంది, సినిమాలు తీస్తారు. కాపు గమ్మ అనేది లేకుండా ఒకటి బాలకృష్ణ తోటి చిరంజీవి కూడా తీస్తారు. మీకు అర్థమైంది ఇప్పుడు? దే ఆర్ ఓన్లీ అండ్ కరెక్ట్ రూట్. అలా పెద్ద షో ఆఫ్ మనిషి కూడా కాదు. ఒక ఆయన పొడుగ్గా ఉంటారు కదా, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్.